ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మన దేవుడు అన్ని విధాలుగా పరిపూర్ణుడు. దేవుని శక్తి మన బలహీనతలను పరిపూర్ణం చేస్తుంది. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. మనం బలహీనంగా ఉన్నప్పుడు, అవమానించబడినప్పుడును, కష్టాలను ఎదుర్కొన్నప్పుడు, హింసించబడినప్పుడును, లేదా కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనకు కలిగి ఉన్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా? సర్వశక్తి గల దేవుని నుండి బలమును పొందుకోవడమే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. బైబిల్ అంతటా మనకు అనేక సందర్భాలలో దేవుడు తన రాజ్యం కోసం సహాయం చేయడానికి ఒక వ్యక్తి యొక్క బలహీనతలను దేవుడు ఉపయోగించుకోవడం చూస్తాం. హల్లెలూయా. మోషే ఐగుప్తు దేశములో ఉన్న ఫరో ఎదుట మాట్లాడాలని దేవుడు చెప్తే, నేను నత్తివాడను, మాట్లాడలేను అని మోషే ప్రత్యుత్తరం చెప్తాడు. కానీ దేవుడు అలా చేయాలని పిలుస్తాడు. దేవుడు మోసెస్కి తన శక్తిని చూపించడానికి తనంతట తానే చేయని పనిని చేయమని అడిగాడు. దేవుని శక్తి ద్వారానే మోషే మరియు అహరోనులు ఫరో ఎదుట మాట్లాడగలిగారు. నా ప్రియ సహోదరి సహోదరా, మన బలహీనతలలో దేవుడు అందించే బలం మనం స్వంతంగా కూడబెట్టుకోగలిగేది శక్తి కాదు, దానికంటే గొప్పది. కాబట్టి మన బలహీనతలను దాచిపెట్టుకోకూడదు లేదా తప్పించుకోకూడదు. మీరు ఊహించలేని విధంగా దేవుడు మిమ్మల్ని బలపరచడానికి అనుమతిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, నా కృప నీకు చాలును, బలహీనతలయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదన్న మాట నా జీవితంలో నెరవేర్చబడును గాక. మనం ఎప్పుడు బలహీనులమో అప్పుడే దేవుని బలమును పొందుకొని వారముగా ఉన్నాం గనుక దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.